బండి సంజయ్ గారు ఒక ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటే. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు గెలిచారు. న్యాయవాది గురించి ఒకటి మాట్లాడారు సార్. దీని గురించి ఏమంటారు? వీళ్ళంతా ఏది పడితే అది మాట్లాడుతున్నారండి. అర్థం పర్థం లేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చొని ఒక మంత్రి పదవిలో కూర్చున్న వాళ్ళు సోయి మర్చి మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడిండు. టీవీలు చూపెట్టినాయి, పేపర్లు రాసినాయి, ఏదో జైగొడతోడు జైగొట్టిండు, చీర గ్యాంగ్ అరుస్తోళ్ళు అరిచిండ్రు. బట్ ఇప్పుడు నవ్ యూర్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టరు, అది కూడా కేంద్ర మంత్రివి, యూనియన్ హోం మంత్రివి. నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా? బండి సంజయ్ గారు తెలియదు ఆయనకు, కాంగ్రెస్ ఆయనకు తెలియదు. ఆయనకు గమ్మత్ ఏంటంటే, విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ అడ్వకేట్. ఎవడు కాంగ్రెస్ అడ్వకేటు? ముకుల్ రోత్గి కాంగ్రెస్ అడ్వకేటా? బండి సంజయ్ గారు తెలియని విషయం ఏంటి అంటే, ముకుల్ రోత్గి 2014 నుండి 17 వరకు అనుకుంటా ఆయన భారతదేశ అటార్నీ జనరల్, నరేంద్ర మోడీ గారే నియమించినటువంటి అటార్నీ జనరల్. మరి బీజేపీ అడ్వకేట్ ఆర్గ్యూ చేసిండు అనే, ఆయన బీజేపీ అడ్వకేట్ అనాలా మరి అటువంటిప్పుడు? ఆయన అడ్వకేట్, సీనియర్ మోస్ట్ లాయర్. దట్ టు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా బై నరేంద్ర మోడీ. ఆయన కాంగ్రెస్ అని అంటున్నాడు. ఏమైనా అర్థం ఉందంటే తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుంటే ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా? మనుసింఘ్వి జస్టిస్ నరసింహారెడ్డి పైన కేసీఆర్ గారు వేసిన కేసులో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసిండు మనుసింఘ్వి. ఇంకెక్కడ వచ్చి కవిత గారికి అనుకూలంగా సింఘ్వి ఆర్గ్యూ చేసిండు? ఫ్యాక్ట్స్ తెలవకుండా ఏది పడితే అది మాట్లాడితే, మీ టీవీలో ఏమో ఏది పడితే అది చూపెట్టరి, ఆ పేపర్లో ఏది పడితే అది రాసిరి, వాళ్ళ పబ్బం వాళ్ళ గడుపుకుంటుండి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. కొంచెం తెలుసుకొని, ఫ్యాక్ట్స్ తెలుసుకొని, రోద్గి ఎవడు, సింఘ్వి ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే, మీరు కేంద్ర మంత్రి అయి ఉండి ఒక జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు నుంచి వస్తే, ఆ జడ్జ్మెంట్ ఏదో కొల్యూడెడ్ జడ్జ్మెంట్ అని చెప్పని మంత్రి మాట్లాడటం ఏంటండి? అసలు వాళ్ళని కంటెంప్ట్ ద కోర్టు కింద లోపల పడేయాలి. అలా మంత్రి అయితే అయిండు కావచ్చు కానీ లోపల పడేయాల. అది ఇల్లాజికల్, అన్టెనబుల్ క్రైమ్. అది నువ్వు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి నువ్వు యు ఆర్ మేకింగ్ అ స్టేట్మెంట్ దట్ బికాజ్ కాంగ్రెస్ ఆయన మాట్లాడిండు కాబట్టి ఏదో తెచ్చుకున్నారు, అదేదో లోపాయకారి ఒప్పందాలతోటి బెయిల్ వచ్చింది అన్నట్టుగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడితే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారా, అజ్ఞానంతో మాట్లాడుతున్నారా? దయచేసి బండి సంజయ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. ఏం మాట్లాడితే సహేతుకము, ఏం మాట్లాడకపోతే సహేతుకం అనేటువంటి ఒక విఘ్నత ఉండి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి సార్, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో కలగబోతుంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో మొన్న కేటీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఢిల్లీకి వెళ్ళారు, నెక్స్ట్ డేనే కవిత గారికి బెయిల్ వచ్చారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా దిమాగ్ పనిచేస్తలేదండి. వాళ్ళకు కూడా ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారికి, నేను ఐ కాంట్ సే కాంగ్రెస్, బట్ రేవంత్ రెడ్డికి దురదృష్టం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ఇది తప్పుడు కేసు అని చెప్తా ఉన్నారు. అవునా కదా? అంతే కదా వెంకట్? కేజ్రీవాల్ గారు ని ఇరికించడం కోసం, ప్రచారంలో ఉండకూడడం కోసం కుట్రపూరితంగా కేసు పెట్టిండ్రు అని చెప్పని కేజ్రీవాల్ గారికి బాసటగా నిలుస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. తర్వాత సిసోడియాకు బెయిల్ వస్తే మేము వెల్కమ్ చెప్తున్నాము అని చెప్పని వెల్కమ్ చెప్పినారు కూడా. మరి కవితమ్మ ఏ5 ఎక్కడనో ఉన్నటువంటి ఒక కవితమ్మ పైన కవితకు బెయిల్ వస్తే తప్పు ఎట్లా అవుతుంది? ఇది కాంట్రడిక్షన్ ఏంది? రాహుల్ గాంధీ కేజ్రీవాల్ను తప్పుడు కేసులో ఇరికిచ్చినారు, ఆయనకు బెయిల్ ఇవ్వాలా అని రాహుల్ గాంధీ గారు అంటారు. ఇక్కడ ఆయన అనుచరుడు అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి కవిత గారు బెయిల్ రావడం తప్పు, బీజేపీతో కొల్యూజన్ అయితే బెయిల్ వచ్చింది అని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందండి? మరి సిసోడియాకు తర్వాత ఇంకొక ఆయనకు కూడా బెయిల్ వచ్చింది, వాళ్ళు కూడా బీజేపీతో కొల్యూడ్ అయినట్ట? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కొంచెం ఇంగితం, విఘ్నత. ఈ పనికిరాని మాటలతోటి ప్రజల కడుపులు నింపలేరు, పార్టీ ప్రాబల్యాన్ని పెంచలేరు. పార్టీని పల్చన చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కష్టపడిండు 10 ఏళ్ళు, చాలా మంది కార్యకర్తలు కష్టపడితే ఆ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది. ఆయన ఒక్కడేదో పొడిస్తే రాలేదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలు, కింది స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ పనిచేసిండ్రు, ప్రజలు మరణ పొందిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. దాన్ని నిలుపుకోనేటువంటి ఒక విఘ్నత లేకుండా ఉట్టిగానే బట్టకాల్చి మీదేసినట్టుగా కేసీఆర్ గారి పైన కోపంతో, లేకపోతే కవిత గారి పైన కోపంతో, వాళ్ళ కుటుంబం పైన కోపంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అబద్ధాలు మాట్లాడుతారు. ఈ కాంట్రడిక్షన్స్ చెప్పండి. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ను విడుదల చేయాలంటున్నాడు,
దొంగ కేసు అంటున్నాడు ఢిల్లీలో. రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమంటాడు తెలంగాణలో, ఇది మంచి కేసే, కవిత బయటికి రావద్దు, ఈ బెయిల్ వచ్చినందుకు బీజేపీతో కుమ్మకండి. నేను రాహుల్ గాంధీని నమ్మనా లేదా రేవంత్ రెడ్డిని నమ్మనా చెప్పండి. ఏఐసిసి అధినేత కాబట్టి నేను రాహుల్ గాంధీ చెప్పింది నమ్ముతా. నువ్వు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి, పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర మాట్లాడండి. ఐ ఆల్సో అపీల్. అంటే దురదృష్టం ఇప్పుడు ఇక్కడ మరి ఆ ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు, ఓ మంచి సిస్టమ్ ఉంటుండేనండి, ఏఐసిసి ఇన్ఛార్జీలు సిస్టమ్ అదంతా ఉంటుండే, మరి వాళ్ళు ఏం చేస్తుండో అర్థం కావట్లా. నువ్వు ఏఐసిసిని కాంట్రడిక్ట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ. ఇన్ ద సేమ్ కేసు ఏఐసిసిని కాంట్రడిక్ట్ చేస్తా ఉండు. నువ్వు కేజ్రీవాల్ను అవమానపరుస్తున్నావు, మీ అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి ఒక కేజ్రీవాల్ను రేవంత్ రెడ్డి అవమానపరుస్తూ ఉండు, అది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. విఘ్నత లేకుండా దయచేసి రేవంత్ రెడ్డి మాట్లాడితే అది ఆయనే పల్చన అవుతాడు తప్ప ఎవరికి దానివల్ల వచ్చే లాభం ఉండదు. బీఆర్ఎస్ పార్టీకో కేసీఆర్ గారికో కవిత గారికో నష్టం అవుతుందని చెప్పను నేను భావిస్తలేను. ఈ కాంట్రడిక్షన్ తెలుస్తుంది ప్రజలకు తెలియదా? రాహుల్ గాంధీ ఇట్లా అంటుండ్రు, రేవంత్ రెడ్డి ఇట్లా అంటుండ్రు, మరి ఈయన తప్పుకోవాలి అనుకుంటారు కదా. సార్ ఇంకొకటి, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ పట్టుబడ్డారు. కవిత గారిది ఇంకా కేసు ఎలాంటి ప్రూఫ్లు లేదు. అలాంటి అతను ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు కవిత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు దీని గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా నగ్నంగా 50 లక్షల రూపాయల డబ్బుతో దొరికినటువంటి ఒక వ్యక్తి. సరే, ఆయన 50 లక్షలతో దొరికిండు కాబట్టి ఒకవేళ కవిత గారు తప్పు చేస్తే ప్రశ్నించమనండి. తను తప్పు చేసినంత మాత్రాన ఇంకొక తప్పును ప్రశ్నించొద్దని లేదు. ఒకవేళ తప్పు జరిగితే, తప్పు జరగలేదురో మొర్రో అని నీ అలయన్స్ పార్ట్నర్ మొత్తుకుంటున్నాడు భయ్. కాంగ్రెస్ పార్టీతో ఢిల్లీలో అలయన్స్ పార్ట్నర్ అయిన కేజ్రీవాల్ ఏమంటున్నాడు, నాకు 9,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది ఈ కొత్త పాలసీ వల్ల, కాబట్టి నేను ఈ పాలసీ తప్పు కాదు, మేము ఆ టెండర్ ప్రక్రియ తప్పు కాదు, అంతా కూడా సహేతుకమే, కానీ చిన్న చిన్న అనుమానాలు వచ్చినందుకు మేము విత్డ్రా చేసుకున్నామని చెప్పని, మాకు లాభం వచ్చిందని చెప్పని ఆయన మొత్తుకుంటుంటే రేవంత్ రెడ్డి తప్పు అని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? నిజంగానే తప్పు జరిగితే రేవంత్ రెడ్డి దొంగ పని చేసినప్పటికి కూడా దొంగ అన్నట్టుగా అంటే అనొచ్చు, నేను ఐఎమ్ నాట్ డినై. అందులో ఏం జరగలేదని కేజ్రీవాల్ చెప్తున్నాడు. ఎవరు కేజ్రీవాల్? రాహుల్ గాంధీ మిత్రుడు. రాహుల్ గాంధీతో 24 hours భుజాలు రాసుక తిరుగుతున్నాడు. నేషనల్ అలయన్స్లో పార్ట్నరు. ఇంకెక్కడ ముచ్చట చెప్పురి. అర్థం ఉండాలి మాట్లాడితే. తప్పు జరిగిందా జరగలేదా సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. దోషులు ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే దోషులను శిక్షిస్తుంది సుప్రీంకోర్టు. బట్ నీ కాంట్రడిక్షన్స్ ఏంటి భయ్? నీ పార్ట్నర్, నీ అలయన్స్ పార్ట్నర్, నీతో పాటు నిరంతరం మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్న కేజ్రీవాల్, ఇది తప్పుడు కేసు, ఈ కేసులో ఏమీ ఇది లోపభూయిష్టమైనటువంటి ఒక రీతిలో మా మీద కావాలని కేసు పెట్టిండ్రు అని అంటే కరెక్టే అని అంటుంటారు ఢిల్లీలో. కవిత దగ్గరకు వస్తేప్పటికే తప్పు కేసు ఇది లోపల పెట్టాలా, బెయిలెట్ ఇస్తారని మాట్లాడుతుంటారు. నవ్వుతారు, నోట్తో నవ్వరు, ఇక దేనితో నవ్వుతారు ఇక అట్లా. థ్యాంక్ యూ సార్.